హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట. సో నేనైతే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. అండ్ సాత్వి అక్కడ ఆడుకుంటూ ఉంది, అది రెడీ అయిపోయింది. సో ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూపించేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి. అండ్ ఇప్పుడు సాధ్వి హాయ్ చెప్తుందంట, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇందాక నుంచి అడుగుతుంది అనమాట, హాయ్ చెప్తానని. నాతో పాటు దానికి వీడియోస్లో ఉండడం అలవాటు అయిపోయిందనమాట. సో హాయ్ చెప్తుంది, దానికి హాయ్ చెప్పేయండి. అండ్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాము. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. చాలా బాగుంటుంది, నాకైతే బాగా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా, మరి వచ్చేయండి. సో ఇప్పుడైతే మనం హాల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. శివలీల అండ్ సాయి తేజ, అబ్బాయి పేరు అయితే సాయి తేజ అనమాట. ఇంకా చాలా పెద్ద నేమ్ ఉంది, బట్ వాళ్ళు సాయి తేజ అని చెప్పి పెట్టుకున్నారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట. ఇది నా బెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనమాట. సో అది కొంచెం టెన్షన్గా కనిపిస్తుంది, తర్వాత ఓకే అయ్యింది. ఫస్ట్ అయితే టెన్షన్ కింద ఉంది, బట్ తర్వాత అయితే మొత్తం ఓకే అయ్యింది. అండ్ ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది నా బెస్ట్ ఫ్రెండ్, నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు 2 పిల్లలు ఆల్రెడీ పుట్టేశారు, దీనికి ఏంటి ఇంకా పెళ్ళి అవ్వట్లేదు అని చాలా అనుకున్నాం అనమాట మేము. సో మొత్తానికి అమ్మ నాన్నగారు కూడా వచ్చేసారు ఎంగేజ్మెంట్కి. అయితే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. దానికి పెళ్ళి సెట్ అయ్యింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీ అంకుల్ మంచి హ్యాపీ ఫీల్ అయిపోయారు. అలాగే అన్నయ్య వదిన ఇంకా అక్క ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట. అండ్ మనము ఇప్పుడు పెళ్ళి పెద్దవి అయిపోయాం కదా, మనం కూడా వెళ్ళి అక్షింతలు వేసేసాం అనమాట. సాధ్వి అక్కడ చాలా మారం చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారో అవన్నీ దానికి కావాలంట. నాకు కావాలంటుంది అనమాట. ఇంకా మా అమ్మ అక్కడ ఫ్లవర్ తీసి దానికి ఇస్తుంది, కొంచెం ఫ్లవర్ ఇస్తే ఊరుకుంటుంది కదా అని చెప్పి. అండ్ ఫ్లవర్స్ అన్నీ తీసేస్తుంది, అవన్నీ కావాలంటుంది. సో అన్నీ అక్కడ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా తీసుకుంటాను కావాలి అని అంటుంటే ఇంకా స్టేజ్ మీద నుంచి కిందకి తీసుకొచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు శారీ పెడతారు కదండి, సో ఎంగేజ్మెంట్ శారీ అయితే దానికి పెట్టేశారు. అదే బొయ్యిపోతుంది, అసలే బక్క ప్రాణం మంది. ఆల్మోస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్ అని మొత్తం అందరికీ తెలుసు. యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి కొద్దిగా తెలుసు, బట్ నా వాట్సాప్ కాంటాక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శివ తెలుసు అనమాట. సో నేను అది పిక్ పెట్టామంటే ఖచ్చితంగా అందరూ లైక్ కొడతారు, అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నా ఫ్యామిలీలో నెంబరే అది. సో మా ఫ్యామిలీలో మేము పిక్స్ పెట్టుకున్నప్పుడు ఎలా అయితే లైక్ కొడతారో అలాగే దాని పిక్ పెట్టినా సరే లైక్ కొడుతుంది అనమాట. ఎందుకంటే నేను ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే దీని ఎంగేజ్మెంట్ కదా అని చెప్పి నేను స్టేటస్ పెట్టాను అనమాట వాట్సాప్లో. మొత్తం అందరూ లైక్ కొట్టారు. ఓకే, ఇది కూడా అందరికీ తెలిసి నా వల్ల ఇది కూడా మంచి ఫేమస్ అయిపోయిందని అయితే అనుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు డ్రెస్ చేంజింగ్ అయితే తీసుకెళ్తున్నారు లోపలికి పెళ్ళికూతుర్ని. రాజమండ్రిలో ఈ హాల్కి వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైం విజిట్, బట్ చాలా బాగా అనిపించింది. హాల్ అయితే బాగా నీట్గా మెయింటైన్ చేశారు. అలాగే నేను ఎప్పుడు ఈ హాల్కి అయితే వెళ్ళలేదు, బాగా అనిపించింది. హాల్ నేమ్ వచ్చేసి వి కన్వెన్షన్ అనమాట, రాజమండ్రిలో. ఇది సాల్ట్ రెస్టారెంట్ స్ట్రీట్లో అయితే ఉంది. ఇప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ అనేది పిక్స్ అనేది తీసుకుంటున్నారనమాట. సో పిక్స్ తీసుకోవడానికి మళ్ళీ వచ్చారనమాట. సో డ్రెస్ చేంజ్ చేసేస్తే మళ్ళీ పిక్స్ రావు కదా, సో దానివల్ల పిక్స్ తీసుకోవడానికి కూడా ఒక్కసారి అయితే మళ్ళీ బ్యాక్ పిలిచారు. సో వీళ్ళందరూ కజిన్స్ అనమాట. ఇంకా ఎంగేజ్మెంట్కి ఏంటి అని అంటే మాలో అయితే పసుపు రాస్తారు, అలాగే గాజులు వేస్తారు, అలాగే బొందు కూడా వేస్తారనమాట ముత్తైదువులు. బట్ వీళ్ళ దాంట్లో ఏంటంటే అలాంటిది ఏం లేదనమాట, జస్ట్ బ్యాంగిల్స్ అలాగే శారీ అనేది ఇచ్చారు. సో ఇప్పుడైతే అది రెడీ అవుతూ ఉంది. పెళ్ళికొడుకు అయితే వచ్చేసారనమాట అన్నయ్య. వీళ్ళిద్దరు పేరు అయితే నాకు బాగా నచ్చింది, ఇద్దరికి కరెక్ట్గా సెట్ అయిపోయింది, చాలా బాగా అనిపించింది. అండ్ శివ ఏమనుకోకే, అన్నయ్య బాగున్నారు నీకంటే. ఈ వీడియో అది చూసిందంటే నాకు ఇస్తుంది మరి.
జోక్స్ ఏ పార్ట్ ఇద్దరి పేరైతే చాలా బాగుంది అండ్ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట అండ్ ఆబ్వియస్లీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఆల్సో. మా ఫ్రెండ్షిప్ వచ్చేసి మేమైతే ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు బట్ తిని వచ్చేసి ఇంకా మేమిద్దరం అలా ఉండిపోయామన్నమాట. సో మాదైతే క్లోజ్ ఫ్రెండ్షిప్. సో నా సీక్రెట్స్ దానికి తెలుసు, దాని సీక్రెట్స్ నాకు తెలుసు. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అంటే సీక్రెట్స్ అంటే ఫ్రెండ్స్. ఇంకా ఇంటర్ కలిసే చదువుకున్నాము, అలాగే డిగ్రీ కూడా కలిసే చేద్దాము అని అనుకున్నాం కానీ డిగ్రీ కుదరలేదు. ఆ డిగ్రీలో ఏంటంటే సేమ్ కాలేజే బట్ క్లాసెస్ అయితే వేరు, గ్రూప్సే వేరు, క్లాసెస్ కూడా కాదు. అది స్టాటిస్టిక్స్ అయితే దానిదైతే ఎంబీబీసీ అసలు చాలా డిఫరెన్స్ ఉంది రెండిటికి. అసలు మేము కలవలేమని అనుకున్నాము బట్ అక్కడ ఏం జరిగిందంటే నా దాంట్లో కంప్యూటర్ ఉంది, దాని దాంట్లో కంప్యూటర్ ఉంది. సో కంప్యూటర్ క్లాస్లో మేము కలిసేవాళ్ళము అండ్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ క్లాస్లో కూడా మేము కలిసేవాళ్ళం అనమాట డిగ్రీలో. అండ్ ఇంకొకటి సాంస్క్రిట్, మొత్తం 3 క్లాసెస్లో కలిసేవాళ్ళము. ఆ 3 క్లాసెస్లో కలిసినప్పుడైతే నేను దానికోసం ప్లేస్ ఉంచేదాన్ని అనమాట. అది వస్తుంది నా పక్కన కూర్చుంటుంది అని చెప్పి. ఒక్కొక్కసారి కుదిరేది కాదు, ఒక్కొక్కసారి అయితే కుదిరేది. సో ఫైనల్లీ డిగ్రీ కూడా అలా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే పెళ్లి కూతురు రెడీ అయిపోయింది టట్టడాయ్. సో ఇప్పుడైతే బయటికి తీసుకొచ్చారు. అండ్ మా ఫ్రెండ్షిప్లో కూడా కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా మేము విడిపోయాము ఆల్రెడీ అన్న స్టేజ్ కూడా ఒక్కసారి అయితే వెళ్ళిపోయామన్నమాట. అదైతే ఎప్పటికీ మర్చిపోలేను నేను. తర్వాత మళ్ళీ మేమిద్దరం సెట్ అయిపోయామన్నమాట. ఏంటిది ఇలా చెప్తుంది, ఏదో లవర్స్ చెప్పినట్టు అని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ మా ఫ్రెండ్షిప్ వచ్చేసి లైఫ్ లాంగ్ అనమాట. అది ముసలిదైనా నేను ముసలిదాన్నైనా ఇద్దరం లైఫ్ లాంగ్ ఉంటాము. అండ్ ఇక్కడ కొన్ని క్యాప్చర్స్ అయితే తీస్తున్నారు, అలాగే అన్నయ్యతో కూడా కొన్ని క్యాప్చర్స్ అయితే తీసేశారనమాట. వాళ్ళిద్దరికీ చాలా బాగుంది కదండి పేరు. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అదైతే మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఎంగేజ్మెంట్ కాబట్టి ఎంగేజ్మెంట్ రింగ్స్ కానీ అదంతా కూడా ఇప్పుడు మనం చూసేద్దాము వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూస్తూ ఉండండి.
గారు అయితే ఇద్దరి చేత పూజ అయితే చేయిస్తున్నారు. అలాగే పూజ అయిపోయిన తర్వాత మొత్తం అందరి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారనమాట. ఏంటి ఇంకా రింగ్స్ మార్చుకోలేదు అని అంటే రింగ్స్ మార్చుకుంటారు. ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. సో మనకి టైం వచ్చేసి అప్పుడు ముహూర్తం టైం వచ్చేసి 9:49కి. సో 9:49కి అయితే మనకి శారీ ఇవ్వడం ముహూర్తం టైం అనమాట. ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకోవడం కాదు. సో మొత్తానికి శారీ అది ఇచ్చేసిన తర్వాత అది వెళ్ళి వేసుకొని వస్తుంది, అంతా అయిపోయింది. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం అది తీసుకుంటున్నారనమాట మొత్తం. అండ్ పెళ్ళికొడుకోళ్ళు ఏమైతే స్వీట్స్ ఫ్రూట్స్ తెస్తారో అవన్నిటితో ఇప్పుడు ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారనమాట ఇద్దరు. మొత్తానికి గోదావరి అల్లుడైతే అయిపోయాడు. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా గోదావరి వాళ్ళే, బట్ గోదావరి కొడుకు కాస్త గోదావరి అల్లుడు అయిపోతున్నాడు అనమాట. సో ఎంగేజ్మెంట్ కాబట్టి హాఫ్ పెళ్ళి అయిపోయినట్టే. ఫైనల్లీ వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్య విత్ యువర్ బ్యూటీ. మేమైతే ఇంకా స్టేజ్ మీద లేకుండా కింద కూర్చొని మొత్తం అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది హ్యాపీగా అయితే చూస్తున్నాం అనమాట. పైన ఎందుకు సాధ్వితో అస్సలు అవ్వట్లేదు. పైన స్టేజ్ మీద ఉందాం అనుకున్నా కానీ సాధ్వి నాకు అసలు సపోర్ట్ చేయలేదన్నమాట. ఇంకా కింద నుంచే హ్యాపీ మూమెంట్స్ మా మైండ్లో సేవ్ చేసుకున్నాము, అలాగే ఫోన్లో కూడా సేవ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ వ్లాగ్ డెడికేటెడ్ టు ది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అది ఎప్పటికీ అది ముసలిదైనా సరే ఈ వ్లాగ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి దానికి నేను ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అయితే ఈ వీడియో అనమాట. సో ఫైనల్లీ ది మూమెంట్ ఎంగేజ్డ్, మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిందనమాట. అండ్ ఎంగేజ్మెంట్ బొందేయడం అని అంటారు చాలామంది, బట్ టు ది ట్రూత్ ఫీల్ వచ్చేసి రింగ్స్ మార్చుకున్నప్పుడు అబ్బా ఎంగేజ్మెంట్ అయ్యిందే అన్న ఒక ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ దానికి ఎంగేజ్మెంట్ అవుతుంటే నా మాటల్లో కూడా మీకు హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంటుంది. చాలా మంచిగా నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన మూమెంట్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ శివ కూడా చాలా వెయిట్ చేసింది, ఎప్పుడవుతుంది పెళ్ళి ఎప్పుడవుతుంది అని చెప్పి. సో ఫైనల్లీ పెళ్ళి అయితే ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్ళి కాదు. పెళ్ళికి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట.
మొత్తానికైతే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి గుణాంష్ అండ్ చక్కగా ఆడుకుంటున్నారనమాట వాళ్ళ అమ్మమ్మతో. మంచిగా ప్లేయింగ్ అనమాట. సాధ్వి ఎక్కడుందో మరి, సాధ్వి అలా తిరుగుతూనే ఉంది. స్టేజ్ దగ్గరే ఉంటానని చెప్పింది. ఓకే కేక్ దగ్గర ఉందన్నమాట సాధ్వి. సో సాధ్వికి కేక్ చాలా ఇష్టం. సో ఇప్పుడు వచ్చేసి శివ నేను కొంచెం మాట్లాడుకున్నాం అనమాట. తర్వాత అది వెళ్ళింది లోపలికి, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ అన్నారు పోజెస్ తీయాలి, కొంచెం రెడీ అయ్యి రండి అని చెప్పారనమాట. సో అప్పుడు ఇంకా అది లోపలికి వెళ్ళి కొంచెం రెడీ అయ్యేసి మళ్ళీ బయటకు వచ్చేసింది అనమాట. సో సాధ్వి అక్కడ చూడండి అసలు వాళ్ళని అస్సలు దిగరవ్వట్లేదు అనమాట. సో సాధ్వికి కూడా చాలా పిక్స్ తీశారు ఫోటోగ్రాఫర్, దానికి ఫోటోగ్రాఫర్కి కూడా చాలా థ్యాంక్ యూ. సో సాధ్వితో కూడా దిగారనమాట వాళ్ళు కూడా. మొత్తానికైతే ఫైనల్లీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికే ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది, 3 దాకా అయితే ఉన్నాము. అండ్ ఇంకా లంచ్ చేసేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అండ్ మాకు రేపే మళ్ళీ రిటర్న్ జర్నీ అనమాట. సో ఇంకా రిటర్న్ అవ్వాలి కదా, కొన్ని ఏమైతే పనులు ఉన్నాయో అవన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాము అని అయితే అనుకున్నాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది కదా, సో ఆ పని కూడా చూసేసుకుందాము, కొంచెం మెయిన్ రోడ్ అది వెళ్దాము అని అయితే అనుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మెయిన్ రోడ్ వీడియో కూడా వస్తుంది, తప్పకుండా అయితే నెక్స్ట్ వ్లాగ్ కూడా చూసేయండి. అండ్ ఈ వ్లాగ్ ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. అలాగే నా అవుట్ఫిట్, పిల్లల అవుట్ఫిట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తెలిసిందే కదా మరి ఏం చేయాలి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామా, టాటా.